నువ్వు ఉన్నా, కృంగిపోయిన స్థితిలో ఉన్నా, దిగజారిన స్థితిలో నువ్వు ఉన్నా కూడా భయపడొద్దు. దేవుని యొక్క సహాయంతో నువ్వు ఎదుగుతావు. నీవు ఫలభరితమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు నిలబడడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. దేవుడు నీకు ఆధారమై ఉన్నాడు. నీ యొక్క ఏర్లు ఆ యొక్క నీటి ఊట దగ్గర, అనగా నీటి కాలంలో ఎవరన నాటబడిన చెట్టు వలె, ఆ నీటి ఊట దగ్గర నాటబడిన వృక్షము వలె నువ్వు ఎల్లవేళలా నువ్వు ఉంటావు. నువ్వు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తావు. కాబట్టే నువ్వు ఒకవేళ ఎడారిలో, అరణ్యంలో ఉన్నావని, నీవు కృంగిపోతున్నావని, తుఫానులు నేను కొడుతూ ఉన్నా, నువ్వు కృంగిపోతూ ఉన్నా, నువ్వు పడిపోవడం లేదు, నువ్వు ఓడిపోవడం లేదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎల్లవేళలా ఒక ఖర్జూర వృక్షము వలె నువ్వు ఎదుగుతావు, ఫలిస్తావని